మల్కాజ్గిరిలో తన గెలుపు ఖాయమైందన్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్యేలు పోటీ పడి మరీ ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్న రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఆల్మోస్ట్ మీరు ఇంత ఎండలో తిరగడం ఫస్ట్ టైం అనుకుంటా, రాజకీయాలు కూడా కొత్తగా వచ్చారు కాబట్టి. ఓవైపు ప్రత్యర్థులు మీ మీద అటాక్ చేస్తున్నారు, ఓవైపు ఎండ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇవాళ మనకు వచ్చే రెస్పాన్స్ని బట్టి చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇవాళ సంక్షేమ పథకాలు ఏవైతే మన ప్రభుత్వం అమలు చేస్తుందో అవి చాలామందికి చేరువై ఇవాళ ప్రజలు కూడా దానికి రెస్పాన్సివ్గా చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ ఎప్పుడు లేనిది జరుగుతున్నాయి కొన్ని సంక్షేమ పథకాలు. ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకుంటే 2014లో మన గవర్నమెంట్ రాకముందు 2014లో అప్పుడు ఎలక్షన్స్కి మా మామయ్య గారు ఎంపీ ఎలక్షన్ నిలబడ్డప్పుడు అప్పుడు తిరుగుతుండే మనకు పవర్ ప్రాబ్లం ఉంటుండే. ఇప్పుడు అదేవిధంగా 24 అవర్స్ పవర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇవాళ మంచినీటి సమస్య ఎక్కడ పోయినా మహిళలు ఖాళీ బిందెలతోటి ప్రదర్శిస్తుండే. ఇవాళ 90% మిషన్ భగీరథ కింద అది కూడా సొల్యూషన్ వచ్చింది మనకు. ఇంకో కేశవపూర్ రిజర్వాయర్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇంకా నేను అనుకుంటాను ఇంకో 6 monthsలో 100% వాటర్ ప్రాబ్లం కూడా మన మహానగరానికి దూరం అయిపోతుందని నేను అనుకుంటున్నా. 17 లోక్సభ నియోజకవర్గాలున్న మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రశ్నించే గొంతు ఒకవైపు, ప్రశ్నించిన గొంతు కోసం ఓటు వేయాలని ఓవైపు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రశ్నించే గొంతు అని మీరు చెప్తున్నారు, కానీ ప్రశ్నించాలంటే ఏదైనా తప్పులు చేయాలి కదండి గవర్నమెంట్ కూడా. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని సంక్షేమ పథకాలతోటి ముందుకు దూసుకెళ్తుంది. ఇవాళ ఏ పనిని ఇది ప్రజలు అడగక ముందే మనకు చేసి పెట్టే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే విమర్శించడానికి ప్రశ్నించాలన్నా, ఏదైనా మంచి పనిని ఒక్కసారైనా మెచ్చుకున్నారా? ఇవాళ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అవుతుంది, అరే 90% ప్రాజెక్ట్ అయింది, నేను ఈ 10% ప్రాజెక్ట్ కాలేదు అని వాళ్ళు చెప్పగలుగుతున్నారా? అదేవిధంగా ఇవాళ 40,000 ఇండ్లు ఓన్లీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు తయారవుతున్నాయి. దాని గురించి ఒక్క మాట నన్ను చెప్తున్నారా? ఇవాళ మంచి పనులు చేసినప్పుడు దాన్ని కూడా మెచ్చుకొని, చెడ్డ పనులు చేసినప్పుడు చెప్పే వాళ్ళని ఆ విధంగా మనం చూడొచ్చు. కానీ అలాంటి రామరాజ్యాన్ని ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనము రుణపడి ఉన్నాము. మేము ప్రజలందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా రావణాసురుల అవసరం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. మీ కాలేజీ విద్యార్థులకు సంబంధించిన కొన్ని ఫొటోస్, మీరు వాళ్ళతో దిగిన ఫొటోస్ కానీ, ఈ దొంగ ఓటింగ్ చేయించేందుకంతా కూడా రెడీ అవుతుంది. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా అట్లే చేసినారు, ఇప్పుడు అట్లే చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా పోస్ట్ అవుతున్నాయి, మీరేం చెప్పి? అవి చాలా తప్పు అండి. ఇవాళ సమీకరణలు చూస్తారంటారు. ఇవాళ మా కాలేజ్ స్టూడెంట్లు, మా యొక్క పేరెంట్స్, మా యొక్క ఉపాధ్యాయులు, అంటే మా యొక్క ఫ్యాకల్టీ కానీ, మా దగ్గర అంటే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఒక స్ట్రెంగ్త్ అండి. అది మాకు బేసికల్లీ మా సమీకరణలను చెప్పుకోవాలనుకుంటే మా ఫ్యామిలీ అది. ఇవాళ మా దగ్గర ఒక 75,000 మంది, అంటే నాకు మా మామయ్య గారికి ఉన్న విద్యా సంస్థలలో సుమారుగా 75,000-80,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే 10,000 మంది ఉపాధ్యాయులు కానీ ఇతర అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ వీళ్ళందరికీ అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకుంటే మాకు ఒక 2-2.5 లక్షల మంది మా సొంత బలగం ఉంది అని చెప్పుకుంటాను. అలాగే ఇవాళ మా కార్యకర్తల బలము, ఇవాళ టీఆర్ఎస్ నాయకుల బలము ఇట్లా పుష్కలంగా ఉన్నాయి. సో అందులో ఇక వాళ్ళు అలాగే అదే అంటున్నాను కదండి, ఒకటి నెగిటివ్గా మాట్లాడితే నాకు ఇవాళ ఓటు పడుతుంది అని వాళ్ళు నమ్మారు కాబట్టి అదే వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. డెవలప్మెంట్ని చెప్పుకొని ఓటు అడిగితే ప్రజలు కూడా గుర్తించి వాళ్ళని హర్షిస్తారని నేను అనుకుంటున్నాను. ఇది మొత్తంగా మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు కోసం ఎమ్మెల్యేలంతా పోటీ పడి వాళ్ళ మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతులు కాదు, ప్రజల అవసరాలు తీర్చే మనిషిగా అందుబాటులో ఉంటారని మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో.